క్రీస్తు పుట్టినటువంటి డేటు పర్టికులర్ గా కనిపించదు. ఎందుకు కనిపించదు? ఒకవేళ కనిపించకపోతే వాళ్ళకి ఎలా రుజువులతో మనం నిరూపించగలం? సమాజానికి క్రీస్తుని పరిచయం చేయాలి. పరిచయం చేయాలంటే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఎప్పుడు ప్రసంగాలు వింటుంటాము, క్రిస్మస్ ప్రసంగాలు మనకు అందరికీ తెలుసు. డిఫరెన్స్ మనం అందరం చెప్పమన్నాం అనుకోండి, టకటక చెప్తామా లేదా? వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం మనం చెప్పాలి. అది మన బాధ్యత. ఏతు అడుగుతున్న ప్రతి దానికి మనం చెప్పాలి జవాబు. ఎలా చెబుతాము ఈ విషయాల మీద అవగాహన లేనప్పుడు? పరిశుద్ధ గ్రంథంలో డేట్ లేదా అంటే లేదు, పర్టికులర్ గా కనిపించదు. మరి అలాంటిటప్పుడు మరి దేవుడు చాలా మంది ప్రవక్తల్ని ప్రేరేపించి రాశాడు కదా. నిన్న వేస్తున్న ప్రశ్నలు ఇవి. వాళ్ళకు ఒకవేళ తెలియకపోయినా మనకి తెలియాలి, సమాజం వింటుంది కాబట్టి ఈ విషయాలు చెబుతున్నాను నేను. మరి అలాంటిటప్పుడు మనుషులు కాదు కదా రాసింది, దేవుడే రాయించాడు అంటారు కదా బైబిల్లో. మరి దేవుడే రాస్తే ఎన్నో సీక్రెట్స్ అన్నిటిని కూడా దేవుడు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. మరి అలాంటిది ఎప్పుడు పుట్టాడు దేవుడికి తెలుస్తుంది కదా, డేటు తెలుస్తుంది తెలీదా? మరి రాయించవచ్చు కదా అని అడుగుతారు. పరిశుద్ధాత్ముడు రాయించాడు గనుక అన్ని విషయాల్ని, పుట్టిన తేదీ కూడా రాయించవచ్చు కదా అని అడిగితే సమాధానం ఏం చెప్తాం? రాయించాడా లేదా అని అడిగితే రాయించాడు. మరి డేట్ ఉంటుందా అని అడిగితే ఉండదు. రాయించి డేట్ లేకపోవడం ఏంటి? దేవుడు ఏది చేసినా చాలా పకడ్బందీగా ఉంటాయని ప్లానింగ్స్. ఆయన పుట్టిన తేదీ రాయకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన లేఖనాలకి వ్యతిరేకమైనటువంటి పదాలు ఏవి కూడా రాకూడదు. ఆయన చెప్పిన లేఖనం ఏంటంటే ఒకటి జన్మదినము కంటే ఏది మేలు అన్నాడో ఆ మేలుకి వ్యతిరేకమైన మాటలు రాకూడదు బైబిల్లో. మరి అలాంటిటప్పుడు సమాజానికి మేము ఏం చెప్పాలి? సమాజానికి రాశాడు, క్రైస్తవులుగా మనం అర్థం చేసుకుంటామని, విని విశ్వాసంతో మనం నిలబడతామని, క్రీస్తు పుట్టాడు అంటే నమ్ముతామని మనకి డేటు వేయలేదు. కానీ సమాజంగా నీ ప్రశ్న అడిగితే సమాజానికి జవాబు రాశాడు దేవుడు. ఎలా చెప్పగలం అది? ఒక విషయాన్ని చూద్దాం. దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవుడి గురించి పరిశుద్ధ గ్రంథంలో భక్తుల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి దేవుడు ఇలాంటి విషయాల్లో ప్రూఫ్స్ ఏమీ లేకుండా ఉంటాడా అని అడిగితే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగజేసి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద పుట్టాడు, ఆయన ప్రపంచ మానవాళి నిమిత్తం మరణించాడు, ఆయన తిరిగి లేచాడనడానికి ప్రూఫ్స్ ఉన్నాయట. ఆధారం లేకుండా దేవుడు ఏది చేయలేదు, ఆధారాలతోటే చేశాడు. మరి ఆధారాలతో చేస్తున్నప్పుడు సమాజం అడుగుతుంది, ప్రశ్న అడుగుతుంది. ఏమని అడుగుతుంది? క్రీస్తు పుట్టాడు అనడానికి రుజువేంటి? క్రైస్తవులుగా మనం డేట్ చెప్పలేము. మరి క్రీస్తు పుట్టాడు అనడానికి ఆధారాలు ఏంటి అని అడిగితే మీకు ఉదాహరణకి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. డేట్ ఎందుకు రాయలేదు అని అడిగితే, డేటే ఒకవేళ రాసామనుకోండి ఏమంటారో తెలుసా? మీ బైబిల్ మీరు రాసేసుకున్నారంట. ఏం చెప్తాం? ఎందుకంటే ఆ ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్న కూడా అడుగుతారు, మీరు రాసేసుకున్నారు. అలాంటి మాటలు వస్తాయని తెలిసి దేవుడికి మరి ఎలాగా ఆయన ఎలాగ సమాజం ఒప్పుకుంటుందో అలా రాయించాడు. ఎలా ఒప్పుకుంటుందంటే ఉదాహరణ మీకు చెప్తాను. మీ పిల్లలు స్కూల్కి జాయిన్ చేస్తారు. స్కూల్కి జాయిన్ చేసేటప్పుడు సర్టిఫికెట్స్ అడుగుతారు. మీరు వెళ్ళిపోయి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేశారు అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్లో ఎక్కించేసుకుంటాడా? ఏం చేయాలి? నువ్వు ఎక్కడ పుట్టావో ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న రిజిస్టర్లో నువ్వు ఎప్పుడు పుట్టావో, ఏ తారీఖును పుట్టావో, ఏ నెలలో పుట్టావో, ఏ సంవత్సరంలో పుట్టావో సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇక్కడ నమ్ముతాడు. అంతే. నేను పుట్టానంటే ఒప్పుకోదు సమాజం. ఒప్పుకుంటారా? పోనీ ఒప్పుకోరు. ఏం కావాలి? రిజిస్టర్ ప్రకారంగా ఉన్న ప్రూఫ్ కావాలి. రిజిస్టర్ ప్రకారంగా ఉన్న ప్రూఫ్ అయితేనే గవర్నమెంట్ ఒప్పుకుంటది. అది చదువులకైనా ఉద్యోగాలకైనా దేనికైనా ఇది నిజమని వాస్తవమని ఒప్పుకుంటే క్రీస్తుని పరిచయం చేసేటప్పుడు దేవుడు కూడా అలాగే ఆధారాలతో పెట్టించాడు. ఎలాగా అని అంటే లోక సువార్త ఆయన పుట్టాడు అనడానికి రుజువులేటి, డేట్ ఏంటి అని అడిగితే ఇదిగో ఎలాగైతే మనం పుట్టినప్పుడు రిజిస్టర్ లో మన డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే తెలుసుకుంటున్నామో అలాంటి రుజువులు అడగడానికి ఆధారాలు మన దగ్గర పెట్టలేదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు ఆధారాలు. ఎక్కడ పెట్టాడు చూడండి. లోక సువార్త 2వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆ దినములలో ఎందుకు ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు వైద్యుడైన లోక గారితో రాయిస్తున్నాడు? ఎందుకు రాయిస్తున్నాడంటే సమాజం ప్రశ్నిస్తుంది, క్రీస్తు పుట్టాడనడానికి రుజువేంటి అని అడిగితే ఆధారాలు చెబుతున్నాడు. ఇదిగో క్రైస్తవులు అడగొద్దు ఈ విషయం. మరి ఎవరిని అడుగుతో? క్రీస్తుకి ఎవరైతే దూరంగా ఉంటున్నారో,
క్రీస్తు అంటే నచ్చలేని స్థితిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకో ఈ విషయం. ఎలాగ తెలుసుకోవాలి అని అడిగితే అడ్రస్ చెబుతున్నాడు. ఎలాగా? ఆ దినములలో, ఏ దినములలో? యేసుక్రీస్తు గారు పుట్టిన దినములలో. ఆ దినములో యేసుక్రీస్తు గారు పుట్టిన దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను అని చెప్పాడు. అడ్రస్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? క్రీస్తు పుట్టాడనే డేటు క్రైస్తవులను అడగొద్దు, క్రీస్తుని సిలువేసిన వాళ్ళని అడగండి. వెళ్ళి ఏమని అడగాలి? ఆ రోజు కైసరు ఐగుప్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళు రిజిస్టర్స్ ఫాలో అవుతా ఉంటుంటారు. ప్రతిదీ శిలాశాసనాలు ఉంటుంటాయి. ఏది బయటికి ఆజ్ఞ రావాలన్నా ఆ ఆజ్ఞ ప్రత్యేకంగా ఖచ్చితంగా ఒక శిలాశాసనం బయటకు వస్తేనే ప్రపంచంలో ఉన్నటువంటి 126 సంస్థానాలు దాన్ని చేస్తూనే ఉండాలి. అప్పుడు పరిపాలిస్తున్న మహాసామ్రాజ్యం ఏంటో తెలుసా? రోమా మహాసామ్రాజ్యం. ఈ రోమా మహాసామ్రాజ్యంలో కైసర్ ఐగుప్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చెబుతున్న అడ్రస్ ఏంటో తెలుసా? సర్వలోకమునకు మొట్టమొదటిసారి ప్రజాసంఖ్య రాయిస్తున్నారట. మొట్టమొదటిసారి. అప్పటికి ఎన్నో జరగలేదు. మొట్టమొదటిసారి ప్రపంచానికి ప్రజాసంఖ్య జరుగుతుంది. ఆ ప్రజాసంఖ్య అనేది ఎన్నో జరిగితే కాదు, మొట్టమొదటిగా జరిగినటువంటి ప్రజాసంఖ్య ఉంది. ఆ ప్రజాసంఖ్యలో ఎవరిని పంపించారట? కైసర్ ఐగుప్తు ప్రపంచంలో 126 సంస్థానాలకు ఆజ్ఞించాడట. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ రాయించండి. ఎంతమంది జనాభాలో ఉన్నారో వారి పేరు, ఊరు, వాళ్ళ ఏజ్ కూడా రాయండి. ఇందులోను ఎక్కడి నుంచి వచ్చారో. ఎందుకు రాయించాలి? యేసుక్రీస్తు గారు పుట్టినప్పుడే ప్రజాసంఖ్య ఎందుకు మొదలవ్వాలి? దేవుడు మొదలు పెట్టించాడు అలాగా. ఎందుకు అనుకున్నా తెలుసా? మీరు డేట్ అడుగుతారు, సమాజం మీకు కావాలి కాబట్టి. ప్రజాసంఖ్యలో ఎవరెవరు వెళ్ళారని అక్కడ చెబుతున్నాడు. జాగ్రత్త చూడండి ఒకసారి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవల్లని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞను, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. చూసారు? తర్వాత అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఏసేపు, చాలా జాగ్రత్తగా చూడండి, ఏసేపు దావీదు వంశములో గోత్రములోను పుట్టినవాడు గనుక గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలలోని నజరేతు నుండి యోదా బెత్లెహేము నుండి దావీదు ఊరికి వెళ్ళెను. చూసారా ఎంత పర్టికులర్ గా చెబుతున్నాడు? ఇప్పుడు మీకు ప్రూఫ్స్ కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెబుతున్నాడు. మేమెందుకు వెళ్తాము? ఆ ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు అని అనొచ్చు. ఆ ఉన్నాయో లేదో అని ఎలా తెలుసు అని చెబితే, ఇది ఒకరు ఒప్పుకున్నది కాదు, ప్రపంచం అంతా తెలియకుండానే ఒప్పుకున్నది ఈ విషయం. తెలుసా? యేసుక్రీస్తు గారు పుట్టారు డేట్ మాకు తెలుసు అనుకుని ఈ విషయాన్ని మనం మాట్లాడితే కాదు, హేతువాదులు అడిగితే కాదు, ప్రపంచం అంతా ఒప్పుకొని ఆమోద ముద్ర ఇచ్చారు. ఎలాగిచ్చారు? క్రీస్తు పుట్టాడనే డేట్ ఎలా ఒప్పుకున్నారు? క్రీస్తుని ఇష్టం లేని వారు ఒప్పుకున్నారు, క్రీస్తుని పూజించేవారు ఒప్పుకున్నారు. క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పలానా సంవత్సరాల్లో పుట్టాడు అనుకున్న విషయాన్ని ప్రపంచమంతా తెలియకుండానే ఒప్పుకున్నది. ఎలా ఒప్పుకున్నది అని అడిగితే, ఈరోజు ఎన్నో తారీఖు? 11వ తారీఖు. 11వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం అని ఎందుకు చెప్తున్నాం తెలుసా? క్రీస్తు పుట్టి నేటికి 11వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరాలు అవుతుందని డేట్ ఫిక్స్ చేసి మాట్లాడుతున్నాం మనమందరం. తెలుసా? మనమందరం ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే డేట్ ఫిక్స్ చేయించాడు దేవుడు. అది సమాజంలో క్రీస్తు మీద బురద జల్లే వాళ్ళు కూడా ఖచ్చితంగా డేట్ వేస్తారు. వేస్తున్నారంటే ఇన్ని సంవత్సరాలకి, ఇన్ని నెలలకి, ఇన్ని రోజులకి క్రీస్తు ఖచ్చితంగా పుట్టాడని డేట్ వేసి చెబుతున్నారు. మరి ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహా సామ్రాజ్యాలు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. 126 సంస్థానాలని పరిపాలించినటువంటి కింగ్ నెబుకద్నెజర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బలాతిశయంతో ప్రపంచాన్ని జయించాడు. ఆ వ్యక్తి పేరు రాయించవచ్చు కదా, రాయించలేదు. మరి తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? మాదీ పార్షికుల పరిపాలన కొనసాగించింది. ఆ రోజు కోరేసు పరిపాలనలో 126 సంస్థానాలకి అధిపతిగా ఉంటున్నటువంటి ఆ కోరేసుని మధ్యవర్తిగా నిలబెట్టవచ్చు కదా. లేదు, ఒప్పుకోలేదు. ప్రపంచమంతా యవనస్తులు ఎవరైతే యంగ్ స్టార్స్ కింద ఉంటారో వారు ఎవరి పేరు చెబితే రోమాలు నిక్కపొడిచేటట్లుగా ధైర్యాన్ని, గుండె ధైర్యంతో దేనికైనా తెగించి ముందుకు వెళ్ళడానికి ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో తెలుసా? అది చిన్న వయసులోనే ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్న ద గ్రేట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన మాట వింటే ప్రపంచానికి ఒక స్ఫూర్తి, యవనస్తులకి అనుకున్నది సాధించాలంటే ఒక పట్టుదల. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చు కదా, తీసుకోలేదు. ఉక్కుపాదంతో ప్రజల్ని
మరింత చిత్రహింసలు గురి చేసినటువంటి శిక్షాస్మృతులు దడబుట్టించే విధంగా ఉండేటువంటి రోమా సామ్రాజ్యంలో ఎంతో మంది చక్రవర్తులు ఉన్నారు. అలాంటి నీరో చక్రవర్తుల్ని ఎవరినైనా మధ్యవర్తి కింద నిలబెట్టొచ్చు కదా కాలాన్ని బట్టి. మరి ఎందుకు చేయలేదు? చెయ్యుడు. ఎందుకనంటే ప్రపంచానికి దిక్సూచి క్రీస్తు అని తెలియాలి సమాజానికి. ఆ క్రీస్తు ఏన కట్టుబట్టుకున్నాడంటే లేదు. వీళ్ళందరూ ఎంతో ప్రపంచంలో వాళ్ళ గొప్ప కార్యాలు చూపించి, వాళ్ళ బలాతిశయాన్ని చూపించి, వారి ఖడ్గంతో అనేక వేల లక్షల మందిని నరికి రక్తాన్ని పార్చారు. మరి క్రీస్తు ఏ ఖడ్గం పట్టుకున్నాడు అనుకుని ప్రపంచం ఆయన రక్షకుడిగా, ఆయన్ని సమయానికి మధ్యగా రిఫరెన్స్ పాయింట్ గా ఎంచుకున్నది అని అడిగితే అది మనుషులు ఇచ్చినటువంటి ఆధిక్యత కాదు. అది మనుషులు ఇచ్చినటువంటి ఆధిక్యత కాదు. అది దేవుడే నియమించుకున్నాడు. దేవుడే సమాజానికి రుజువులు ఇచ్చాడు. ఆధారం లేకుండా ఏ పని చేయడైనా ఆధారాలతోటే చేస్తాడు. ఆ విషయం సమాజానికి అర్థం కావాలి. పరిస్థితులు బాగోలేదు. ఎందుకని అడిగితే క్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులుగా చాలా మంది ఈ విషయాల్లో వాళ్ళు ఉంటున్నటువంటి స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల కానీ, వాళ్ళకున్న శరీర సంబంధమైనటువంటి ఉద్దేశాల వల్ల కానీ, క్రీస్తు మా గురించి ఎలాగొచ్చాడంటే ఒక కామెడీ సంబంధమైనటువంటి జీవితాన్ని సమాజానికి చూపించడం వల్ల క్రీస్తుని పక్కకు నెట్టేసే పరిస్థితికి వెళ్ళింది. సాతాను ప్రజల్లోనికి వెళ్ళనివ్వకుండా చేసింది. క్రైస్తవ విశ్వాసులే కారణమయ్యారు దానికి. ఎవరో దీన్ని ఆపుతున్నటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే సమాజానికి పరిచయం చేసే విధానం క్రైస్తవ విశ్వాస జీవితం నేర్చుకోలేకపోయి తెలుసుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా.